పోటీ చేసే వ్యక్తుల చేతుల్లో ఎన్నికల సంఘం కీలుబొమ్మ కాకూడదు. అంటే రేపు అది ఈ ఏప్రిల్‌లో సుమారుగా 4 రాష్ట్రాలకి, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో రకరకాల విమర్శలు, రకరకాల పిటిషన్లు. ఒక్క వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి 60 లక్షల పిటిషన్లు వస్తే, సందేహాలు నివృత్తి చేస్తే ఇప్పటికే 48.4 లక్షల పిటిషన్ల డౌట్స్‌ని నివృత్తి చేసింది ఎలక్షన్ కమిషన్. దాన్ని సుప్రీంకోర్టు కూడా మెచ్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మరొకసారి ఆ వార్తకు సంబంధించి ఒక వార్త వచ్చింది. ఏంటంటే, తటస్థత పాటించాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న గారు. అంటే ఏ సందర్భంగా తటస్థంగా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి అనే దాని మీద ఒక వార్త. భారత ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న పేర్కొన్నారు. పట్నాలో చాణక్య లా యూనివర్సిటీలో రాజేంద్ర ప్రసాద్ స్మారక ఉపన్యాసం ఇస్తూ ఎన్నికల సమగ్రత కాపాడే ప్రాథమిక బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. వాస్తవానికి ఎన్నికల సంఘానికి ఎంతటి చర్యలు తీసుకునే హక్కులు, రాజ్యాంగపరంగా చాలా వరకు అధికారాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. 80స్లో అనుకుంటా మహానుభావుడు స్వర్గీయ టిఎన్ శేషన్ గారు మొట్టమొదటి ఆయన ఎన్నికల కమిషనర్గా అయిన తరువాత, ఓహో, ఎన్నికల సంఘానికి ఎంతటి విశేష అధికారాలు ఉన్నాయా, ఎన్నికల సంఘం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చా? ఎందుకంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే, భారతదేశ తలరాతను మార్చే హక్కు ఓటర్లకు ఉంది. ఆ ఓటర్లకు ఉంది కాబట్టే అది రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కు. ఆ హక్కుని కాలరాయడం కానీ, లేదా ఆ హక్కుని దుర్వినియోగపరచడం కానీ, లేదంటే ప్రత్యర్థులు మాఫీ చేయడం కానీ, మాడిఫికేషన్ చేయడం కానీ, బెదిరించడం కానీ, ఇట్లాంటివేమి ఉండకూడదు. తటస్థంగా ఎన్నికల కమిషన్ అనేది కానీ ఉంటే ఎవరిని అంటే ఎక్కడైనా ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఎన్నుకోబడ్డ వ్యక్తి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రజాస్వామ్యం కాబట్టి, ఆ ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ వ్యక్తి ప్రజల బాగోగుల కోసమే ఆలోచించాలి తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. దానికోసమే ఇది ఒక అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే. సో దానికి ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్క పౌరుడికి భారత రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం ఓటు హక్కు. సో ఆ ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి, ఏంటి, దాని యొక్క లోపాలేంటి, లేకపోతే నిబంధనలు ఏంటి, ఏమైనా ఉన్నాయా, సక్రమంగా జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ చేయగలదు అని టిఎన్ శేషన్ గారు పొట్టవరుసారి ప్రూవ్ చేశారు. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియా ఎక్కువ అవుతున్న తరుణంలో ఎక్కడైనా ఇబ్బందులు, లోటుపాట్లు ఉంటే ట్రాన్స్పరెన్సీగా ముందుకెళ్లే అవకాశాలు ఈ సోషల్ మీడియా వల్ల అదొక అవకాశం కల్పిస్తుంది. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే, ప్రతీదీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. అలాగే ఎన్నికలు నిర్వహించేటప్పుడు కూడా వ్యక్తి ఎవరిని ఓటు వేసి గెలిపించుకోవాలనుకుంటున్నాడో, ఎవరు వస్తే తనకు బాగుంటుంది లైఫ్ అనుకుంటున్నాడో వాడికి ఓటు వేసి పూర్తిగా స్వేచ్ఛనివ్వడం. కాకపోతే ఇక్కడ భారత రాజ్యాంగంలో ఇంకొక మాట పొందుపరిచుంటే బాగుండేదని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఏంటంటే, కంపల్సరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు కానీ వినియోగించుకోకపోతే ఆ వ్యక్తికి యొక్క రాబోయే రోజుల్లో తనకు పథకాల రూపంలో కానీ, బెనిఫిట్స్ రూపంలో కానీ, ప్రభుత్వం అందించే సాయం కానీ, ఇవన్నీ కూడా కోత విధించబడుతుందని ఒక చిన్న అమెండ్మెంట్ ఇచ్చుంటే చాలా బాగుండేదని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ప్రస్తుత యువత ఐపీఎల్ మ్యాచ్లకి, లేదంటే పబ్బులకి, వీకెండ్ పార్టీలకి ఇచ్చే ప్రాధాన్యత ఓటు వినియోగించుకోవడానికి ఇవ్వడం లేదు. అందువల్లే ఓటు హక్కు వినియోగించుకునే పర్సంటేజు గణనీయంగా తగ్గుతూ వస్తుంది. పోలింగ్ రోజు సెలవు ప్రకటించడం, సెలవు మనకి ఏం వెళ్తాంలే, సరే ఎక్కడికో టూర్కి వెళ్దాం, లేదంటే అవుటింగ్కి వెళ్దాం, వీకెండ్ కదా ఎటు వెళ్ళిపోదాం, అలాంటి ఆలోచనలు చేస్తున్నారు తప్ప, లేదు వీడు వస్తే మనకు ప్రమాదం, వీడే రావాలి అని చెప్పి వాడు ఖచ్చితంగా ఓటు వినియోగించుకునేలాగా కొన్ని నిబంధనలు చేయాలి రాజ్యాంగం అనేది కూడా చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. కొన్ని దేశాల్లో ఉంది అది అమల్లో. ఒకవేళ వాడు ఓటు హక్కు వినియోగించుకోకపోతే వాడికి ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ పథకాలు కానీ, సబ్సిడీలు కానీ, రిజర్వేషన్ కానీ ఇవన్నీ కట్. అలాంటి నిబంధనలు తీసుకురావాలని కూడా కోరుకుందాం. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఎవడొచ్చినా ఒకటే అనరా, అది కాదు. ఏమో ఒరే ఇలా చేయడం వల్ల ఈసారి అందరిలో అవేర్నెస్ పెరిగింది, అందరూ ఓటు వేస్తున్నారు, దీనివల్ల మనం కొద్దిగా
ఎంతో కొంత అంటే 80% కష్టపడి పనిచేసిన 20% ఎలాగో లోపాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి దేవుడైపోడుగా. 100% సూపర్ అంటే వాడు దేవుడైపోతాడు. సో 20% ఎలాగో ఉంటుంది, 80% ట్రాన్స్పరెన్సీ కోసమైనా యువత సరైన వాడిని ఎన్నుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం, యువత కూడా రాజకీయాల్లోకి రావాలి. యువత కూడా రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే ఆ రాజకీయాల చదువు సంధ్య లేనోడు, లేదా వ్యాపారాలు చేసుకున్నోడు, లేదా ఊర్లలో కొంచెం రుబాబుగా రౌడీజంగా చేసి తిరిగినోడు వాడు కదా రాజకీయాలు, మనకెందుకు లేరా? కాదు, అలాంటి వాళ్ళు రావబట్టే ప్రజాస్వామ్యం ఇలాగా రోజు రోజుకి దిగజారుతుందనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. కాబట్టి యువత ముందు ఓటు హక్కు వినియోగించుకోండి, తరువాత రాజకీయాలకు వచ్చే ప్రయత్నం చేయండి. దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. మణిరత్నం సినిమా ఒకటి, యువ అని ఒక సినిమా ఉంటుంది. దాని సినిమా కాన్సెప్ట్ అదే. ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో జార్జి రెడ్డి అనే వ్యక్తి చాలా పవర్ఫుల్గా ఉండే, చాలా మేధావి అండ్ మోర్ ఓవర్ సమాజం మీద ఒక దృక్పథంతో, సమాజాన్ని ఏదో చేయాలి, బాగుపరచాలనే దృక్పథంతో ఆయన చాలా అగ్రెసివ్గా ఉండేవాడట. రాజకీయాలకు కూడా రావాలి, మేధావులు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రారు అని కూడా చాలా తప్పది. రావాలి. మీరు చూడండి, ఇప్పుడు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్రంలో కానీ అక్కడ ఎంపీలు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ చదువుకున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో అయితే దగ్గర దగ్గర 4 డాక్టర్లు ఉన్నారు తెలంగాణ అసెంబ్లీలో అయితే. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే దగ్గర దగ్గర 60 మంది పైచిలకు పోస్ట్ గ్రాడ్యుయేట్సే ఉన్నారు. సో చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరగాలి, యువత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఇక్కడ ఎవరు ఎన్ని రకాలుగా స్టేట్మెంట్ ఇచ్చిన దాని నిగూఢార్థం మాత్రం ఇదే. ఇకపోతే ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని రాజ్యాంగబద్ధ సంస్థగా గుర్తిస్తూ 95లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె ప్రస్తావించారు. ఎన్నికల కంటే నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ప్రక్రియ కాదని, దేశంలో రాజకీయ అధికారాన్ని నిర్మించే ఓ వ్యవస్థ అని తెలిపారు. ఎగ్జాక్ట్లీ, దేశంలో రాజకీయ వ్యవస్థతో పాటు భారతదేశ దిశానిర్దేశాలని ఏ విధంగా ముందుకెళ్ళాలి భారతదేశం నిర్ణయించేది కూడా ఈ వ్యవస్థే.